ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా కష్టపడుతున్నాం, చాలా పని చేస్తున్నాం, కానీ ఎక్కడ డబ్బు మిగలడం లేదు, ఆస్తిని సంపాదించుకోలేకపోతున్నాం. కారణం ఏంటని వెరిఫై చేసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుదును. దేవుణ్ణి ప్రేమించాలట. ప్రేమించడం అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఎవరైతే నా ఆజ్ఞలు వింటారో వాళ్ళే నన్ను ప్రేమించినట్లు లెక్క. యోహాను మొదటి పత్రికలో తెలియజేస్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమించడము అంటే నేను ప్రేమిస్తున్నాను దేవుని అంటే కుదరదు. ఆయన మాటలు విని వాటి ప్రకారం నడుచుకుంటే దేవుని ప్రేమించడం. అలా ప్రేమించినటువంటి వారు ఖచ్చితంగా ఆయన ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకుని దేవుడిని మాటలు విని ప్రేమించేటట్లుగా మనం చూద్దాం దేవుణ్ణి. అప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, మన నిధులన్నీ